పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షుడు వై ప్రదీప్ రెడ్డి నాయకత్వంలో ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం వినతి పత్రం సమర్పించారు. ఇంధన ధరల పెరుగుదలతో రైతులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఆర్ పురుషోత్తం రెడ్డి, పెద్దగడబూరు మండల అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నప్పుడు ఒకసారి ఏదో డీజిల్ రేటు కొంచెం పెరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధుడే అనే కార్యక్రమాన్ని చేసి ఆ రోజు మళ్ళా మీ అధికారంలోకి వస్తే ఏ ఒక్క డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద కానీ ఒక్క రూపాయి కూడా పెంచుకోకుండా నేను పరిపాలన చేస్తానని చెప్పి ఆ రోజు అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ఈరోజు అధికారంలో రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు చూస్తుంటే పెట్రోల్ ధరలు అయితేనేమి, డీజిల్ ధరలు అయితేనే పెరుగుతూనే ఉన్నాయని వచ్చిన తర్వాత మరి దీనికి సమాధానం ఏమిటంటే ఈరోజు కూడా ఎంతసేపు ఉన్న కేంద్రం మీదనో లేకుంటే అక్కడ అమెరికాలో యుద్ధం జరిగితేనో ఇంకోలో యుద్ధం జరుగుతున్నా వాటి మీద నిబం చెప్తూ మీరు పెట్రోల్ ధరలు మేము పెరిగిస్తూనే ఉంటాం, మీరు సైకిల్ ఎక్కి తిరగండి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. మీరు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచి ఆపేదేం లేదు, మీరు సైకిల్లో తిరగండి, లేకుంటే ముఖ్యంగా రిక్షాల్లో తిరగండి, ఆటోలో తిరగండి, ఇటువంటి సూచనలు ఇస్తున్నారు తప్ప ఈరోజు ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులకైతేనేమి, ఈరోజు ఆటో కార్మికులకైతేనేమి, బస్సులు ట్రాన్స్పోర్ట్ వాళ్ళకైతేనేమి, అదేవిధంగా దీని నెపంతో రాబోయే కాలంలో బస్సు ఛార్జీలు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పెంచుతారనే విషయాన్ని మీ అందరం తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో గతంలో నారాలోకి చెప్పినటువంటివి ఉన్నాయి. మేము ఏ ఒక్క రూపాయి కూడా పెంచుకోకుండా ఆటో వాళ్ళకి డ్రెస్ చేసుకొని ఆ రోజు ఆటో కార్మికులు డ్రెస్ చేసుకొని మీకు తోడుగా ఉంటామని చెప్పడం జరిగింది. మరి ఎక్కడికైనా నారా లొకేషన్ అడుగుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అడుగుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ నాయకులు కూడా ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఈ పెంచినటువంటి ధరలను ఆ భారాన్ని ప్రజలపై పడుకున్న ప్రభుత్వమే ఈ భారాన్ని మోసే విధంగా ఆలోచన చేయాలని ఈ కూటమి ప్రభుత్వానికి వేదికలో తెలియజేస్తారు.